Hello, my dear friends and students. Good morning. Today, train your brain and a heading kinda about triangles. Triangles are very useful even for the competitive examination point of view or for students. Very useful. Let us go to the subject. Yes, triangle part 1. Yes, let us start to this chapter from the beginning, from the foot to head. Yes, point. Yes, it is the point. It is the point. Yes, what is there? It is have a only shape, no measurements at all. No length is there, no breadth is there. Yes, let us take an area. In this area, how many points are there? Number of points, infinite points. Yes, in this area we are having a number of points, infinite, innumerable. Yes, this is called point. Next, line segment. Let us take. You already know about the point. No shape, only shape. No measurements. No length. No breadth. Isn't it? Yes. Now line. Let us take line. Let us take. It is the line. It is the line. Line means it is no. It is a line, that means no end, no beginning. In this, on this line, the line where from it is coming, ekkada nundi start avutundi, where from it is starting, no beginning. Ade vidhanga ekkada avutundi, there is no end, no beginning, no end. ఇటు ఎంత దూరం వెళ్ళిపోతుంది, ఇటు ఆల్సో ఎంత దూరం వెళ్ళిపోతుంది. అటువంటి దాన్ని మనం లైన్ అంటామండి. ఆ లైన్ మీద మనం కొన్ని రెండు పాయింట్స్ తీసుకొని లైన్ సెగ్మెంట్ గా చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ది లైన్, నో ఎండ్ పాయింట్, నో బిగినింగ్ పాయింట్. ఇట్ ఈస్ ది లైన్ అండి. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ అండి. లైన్ సెగ్మెంట్ అంటే బిగినింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. బిగినింగ్ పాయింట్ ఈ పాయింట్ ఉంటుంది, అదే విధంగా ఎండింగ్ పాయింట్ ఉంటుంది. మనం స్కేల్ తీసుకొని బిగినింగ్ పాయింట్ ఒక 6 సెంటీమీటర్స్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ దగ్గర ఫస్ట్ సెంటీమీటర్ ఫస్ట్ లైన్ దగ్గర ఓ పాయింట్ పెడతాం. 6th సెంటీమీటర్ దగ్గర ఓ పాయింట్ పెడతాం. అప్పుడు ఇది 6 సెంటీమీటర్స్ అని రాసుకుంటాం. ఈ లైన్ సెగ్మెంట్ ని ఈ విధంగా మనం పిలుస్తాం. ఇట్ ఈస్ ది లైన్ సెగ్మెంట్. That means now we have learned line. Line means no ending point, no beginning point. That means line segment is beginning point and also ending point. Next, the line segment ni how do we express? Like this we express this. Next, ray. What is the ray? Yes, సూర్యుడి కిరణాలు ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సూర్యుడి దగ్గర నుంచి మనకు భూమి మీద స్టార్ట్ అవుతాయి. అంటే బిగినింగ్ పాయింట్ ఉంటుంది, ఎక్కడ దాకా వెళ్తాయి? దెర్ ఇస్ నో ఎండింగ్ పాయింట్. ఇట్ లైక్ దిస్ విల్ బి రైట్. బిగినింగ్ పాయింట్ విల్ బి, ఎండింగ్ పాయింట్ దెర్ ఇస్ నో. ఆన్ ది లైన్ సెగ్మెంట్ మనం ఇంకేదన్నా ఇంకొక ఆన్ ది రే ఏదైనా లైన్ సెగ్మెంట్స్ మనం చూపించుకోవచ్చు. ఈ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏది మనం ఎంత లైన్ తీసుకుంటే అంతే ఉంటుంది. రే అంటే బిగినింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఎగ్జాంపుల్ కి ఆ సూర్యుడు నుండి వచ్చే కిరణాలే. అదే విధంగా లైన్ అంటే ఎండింగ్ పాయింట్ ఉండదు, బిగినింగ్ పాయింట్ ఉండదు. ఎస్, లైన్ సెగ్మెంట్ మీన్స్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది, బిగినింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఎస్, వన్స్ అగైన్ ఇట్ ఈస్ ది పాయింట్, ఇట్ ఈస్ ఎ లైన్, ఇట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్, ఇట్ ఈస్ ఎ రే. It is a ray. Yes. Next. Yes. 1 to x dimensions అండి. కొన్ని ఫిగర్స్ 1D 2D 3D ఫిగర్స్ ఉంటాయి, 2D ఫిగర్స్ ఉంటాయి. ఈజీగా మరి 1D ఉందనుకోండి. 1D అంటే ఒకటి అంటే ఒకే డైమెన్షన్ ఉండాలి, అంటే ఒకే మెజర్మెంట్ ఉండాలి. ఒకే మెజర్మెంట్స్ ఏముంటాయండి? మనకు స్క్వేర్ కి ఒకే మెజర్మెంట్, ఒక సైడ్ ఇస్తే చాలు మన స్క్వేర్ గీయొచ్చు. అదే విధంగా ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉంది, దాన్ని కూడా మనకు ఒకటి ఇస్తే చాలు గీయొచ్చు. అదే విధంగా ఒక లైన్ గీయాలన్నా, ఒక లైన్ సెగ్మెంట్ గీయాలన్నా ఒక మెజర్మెంట్ ఇస్తే చాలు.
ఇవన్నీ కూడా 1D ఫిగర్స్ అండి. ఎస్ 2D ఫిగర్స్ అంటే మనకు 2 మెజర్మెంట్స్ కావాలి. 2 మెజర్మెంట్స్ కావాలంటే మనకు ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఉంది అనుకోండి. ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఉంది, మనకు 2 మెజర్మెంట్స్ ఇస్తే ఈజీగా మనం రాయొచ్చు ఐసోసెల్స్. నెక్స్ట్ అదేవిధంగా రెక్టాంగిల్ ఉంది అనుకోండి, అది మనకు 2 మెజర్మెంట్స్ ఇస్తే మనం రెక్టాంగిల్ రాయొచ్చు. ఇది 2D ఫిగర్స్ కింద మనకు వస్తుంది. ఇక 3D ఫిగర్స్ అంటే స్కెలిన్ ట్రయాంగిల్ తీసుకోండి, దేనికి సంబంధం ఉండదు, ఇదొక విధంగా ఉంటుంది, ఇదొక విధంగా ఉంటుంది. 3 కొలతలు ఇస్తే గానీ ఇటువంటి మనం చేయలేమండి. ఎస్ 1D ఫిగర్ 1 2 3D ఫిగర్స్ అంటే 6 డైమెన్షన్స్ అండి. డైమెన్షన్స్ అంటే మీకు తెలుసు కదా, డైమెన్షన్స్ అంటే మెజర్మెంట్స్. ఎస్ అంటే ఇవన్నీ కూడా అండి మనం నేర్చుకునేటప్పుడు వచ్చే టెక్నికల్ టర్మ్స్, ఆ టర్మినాలజీ గురించి చెప్తున్నాను. ఎస్ ఇప్పుడు మనం చూసుకుందామండి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. అసలు ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు కదా, ట్రయాంగిల్ అంటే ఏ క్లోజ్డ్ లైన్ సెగ్మెంట్స్ ఫిగర్, ఏ సింపుల్ క్లోజ్డ్ లైన్ సెగ్మెంట్ ఫిగర్. ఎస్ ఏ సింపుల్ క్లోజ్డ్ లైన్ సెగ్మెంట్ ఫిగర్ క్లోజ్ గా ఉంటుంది, ఆ లైన్ సెగ్మెంట్స్ తో ఏర్పడుతుంది. దేంతో ఏర్పడుతుంది అంటే 3 లైన్ సెగ్మెంట్స్ తో ఏర్పడుతుంది. ఏ సింపుల్ క్లోజ్డ్ 3 లైన్ సెగ్మెంట్స్ ఫిగర్ ఇస్ ది ట్రయాంగిల్ అండి. మరి సింపుల్ ఎందుకు వాడాము? సింపుల్ అంటే ఏంటంటే ఏది కూడా దాన్ని క్రాస్ అయ్యలేదు, దీని యొక్క ఎండ్ టచ్ అవుతుంది తప్ప క్రాస్ అవ్వదు. అదేవిధంగా 1D ఫిగర్ లో కూడా ఈ విధంగా ఉండదండి. ఈ యొక్క సర్కిల్ చేసేటప్పుడు ఈ యొక్క ఎడ్జ్ కలుస్తుంది అంతే. అదేవిధంగా ట్రయాంగిల్ లో కూడా ఇక్కడ ఏది క్రాస్ అయ్యేది కాదు. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్, సింపుల్ అంటే ఏది క్రాస్ అవ్వదు అని. ఏ సింపుల్ క్లోజ్డ్ 3 లైన్ సెగ్మెంట్స్ ఫిగర్ ఇస్ ది ట్రయాంగిల్. దాన్ని 3 లైన్ సెగ్మెంట్స్ ని ఎక్కడా క్రాస్ అవ్వకుండా కలిసే దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. ఎస్ ట్రయాంగిల్ వచ్చేసిందండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని మనం నేర్చుకుందామండి. ఈ ట్రయాంగిల్స్ 2 విధాలుగా ఉంటాయి. సైడ్స్ తో సపరేట్ అయ్యి ఉండే కొన్ని అండ్ యాంగిల్స్ తో. ఎస్ బిఫోర్ గోయింగ్ టు దట్ నేను 3-4 దశాబ్దాల నుండి ప్రిన్సిపల్గా చూస్తూ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీకు చెప్పడానికి వచ్చాను కదా. మరి వచ్చినప్పుడు నన్ను ఎంకరేజ్మెంట్ చేయాలంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, షేర్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. లైక్ చేయండి తప్పకుండా. ఎస్ లెటర్స్ గో టు ద సబ్జెక్ట్. ఏ ట్రయాంగిల్ 3 లైన్ సెగ్మెంట్స్ ఉండాలండి. ఎస్ దట్ ఈస్ ది కాల్డ్ triangle. A simple closed 3 line segments figure is the triangle. Yes ఇందులో మనం టైప్స్ సైడ్స్ ని బట్టి కొన్ని ఉంటాయండి. సైడ్స్ ని బట్టి ఎస్ సైడ్స్ ని బట్టి 3 టైప్స్ ఉంటాయండి. సైడ్స్ ని బట్టి 3 టైప్స్. ఇవన్నీ మీకు తెలుసు కదా. మీ 6th 7th అయితే మీ ఇవి కూడా కొత్తగా ఉంటాయేమో కానీ 8th 9th వస్తే ఈజీ కదా. సైడ్స్ ఎట్లా ఉంటుంది? 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయండి. ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉంటుంది. దాన్ని 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండేదాన్ని మనం ఏమంటాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటామండి. ఇక కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి 3 సైడ్స్ ఈక్వల్ ఉండవండి, 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఆఫ్ ది 3 sides only 2 sides will be the equal and third one not equal. ఈ 2 sides మాత్రమే ఈక్వల్ గా ఉన్నాయి ఏమంటాం మనం? ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటామండి. ఏమంటాం? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటామండి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ 3 ఈక్వల్ గా ఉంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాం. మరి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం. ఇక అట్లేదండి ఇంకో ట్రయాంగిల్ ఉంటుందండి, దాని ఇష్టం. ఇదొక కొలతతో ఉంటుంది, ఇదొక మెజర్మెంట్, ఇదొక మెజర్మెంట్, ఇదొక మెజర్మెంట్. 3 మెజర్మెంట్లు ఈక్వల్ గా ఉండవు, ఏ 2 ఈక్వల్ గా ఉండవు, దేనికి అదే ఉంటుందండి. ఇదేమో 10 సెంటీమీటర్స్ ఉంటాయి, ఇదేమో 6 సెంటీమీటర్స్ ఉంటాయి, ఇది 7 సెంటీమీటర్స్ ఉంటుంది. అట్లా ఏ ఒక్కదానికి సమంగా ఉండవు, ఏ ఒక్కటి కూడా ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనదర్.
ఇటువంటి ట్రయాంగిల్ ని మనం ఏమంటామంటే స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. స్కెలెన్ ట్రయాంగిల్. ఎస్, ఇప్పుడు సైడ్స్ ద్వారా మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసామండి? we divided into 3 categories. One is equilateral triangle, that means all sides are equal. Another one is isosceles triangle, only 2 sides are equal. ఇది 6 centimeters ఉంటే ఇది కూడా 6 centimeters ఉంటుంది. ఇది మాత్రం డిఫరెంట్ గా 5 4 3 2 ఏదో అట్లా ఉంటుంది. ఎస్, ఇక ఐసోసెలస్ ట్రయాంగిల్స్ లో 2 sides మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే దేనికి అది సపరేట్ అండి. 3 sides లో ఏ సైడ్ కూడా ఒకదానికి ఇంకోటి ఈక్వల్ గా ఉండదు, సపరేట్ గా ఉంటాయి. ఒకటి 5 అయితే ఒకటి 6, ఇంకోటి 3 3 4 5 ఉంటుంది. అట్లా ఉంటాయండి. వీటిని సైడ్స్ ద్వారా 3 types ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్ గా మనం సపరేట్ చేస్తామండి. ఇప్పుడు యాంగిల్స్ ద్వారా కూడా మనం చేయొచ్చండి. యాంగిల్స్ అంటే చూద్దాం, చూడండి. ఇది ట్రయాంగిల్ అండి, ఇవి యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. తెలుసు కదా మీకు ట్రయాంగిల్ లో ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం ఎంత? ఆల్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం 180 degrees ఉంటాయి. మరి ఇంటీరియర్ అంటున్నారు కదా, ఎక్స్టీరియర్ కూడా ఉంటాయి కదా అంటే ఉంటాయండి. దీని అయితే ఇది ఎట్లుంటుంది, ఇదైతే ఇదైతేనేమో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ మొత్తం ఎంత ఉంటాయి? ఈ మొత్తం 360 degrees ఉంటాయి. ఎక్స్టీరియర్ యాంగిల్స్ 3 కూడా 360 degrees, అదే ఇంటీరియర్ యాంగిల్ 180 degrees. ఇప్పుడు మనం మాట్లాడుకునేది దీని గురించే కదా. ఎస్, 3 ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం ఎట్లుంటాయండి? 180 degrees ఉంటాయి ట్రయాంగిల్ లో, అవునా? ఎస్, అయితే ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్ లో ఇవన్నీ కూడా లెస్ దాన్ 90 ఉంటాయండి. లెస్ దాన్ 90 ఇక్కడ రాద్దామా? ఎస్, లెస్ దాన్ 90 degrees. ఇది చూసుకున్నా కూడా లెస్ దాన్ 90 degrees ఉంటుంది. ఏ 80 ఉంటుందో, 60 ఉంటుందో, 70 ఉంటుందో, 50 ఉంటుందో మనకు తెలియదు. ఇది చూసుకున్నా కూడా లెస్ దాన్ 90 ఉంటుంది. అదే విధంగా 80 ఉంటుందో, 50 ఉంటుందో, 40 ఉంటుందో. ఇది కూడా లెస్ దాన్ 90 ఉంటుంది. 80 ఉంటుందో, 40 ఉంటుందో, 70 ఉంటుందో, 40 ఉంటుందో, 50 ఉంటుందో తెలియదు. అన్ని 3 angles less than 90. If the 3 angles are less than 90, that is called acute triangle. Acute triangle. Acute triangle. Yes. Next, ఇంకో ట్రయాంగిల్ ఉందండి. ఈ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ మాత్రం 90 degrees ఉంటుందండి. ఒక యాంగిల్ మాత్రం 90 degrees ఉంటుంది. మిగతా 2 యాంగిల్స్ అంటే మిగతా 2 యాంగిల్స్ కలిపి 90 ఉంటాయి. That is separate. కానీ of the 3 angles, if one angle is 90 degrees, that is called right angle triangle అంటాం. అంటే ఆఫ్ 3 angles ఉంటాయి కదండి, ఈ 3 angles లో one of the angles must be 90 degrees. 3 angles లో ఒకటి 90 degrees ఉంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏంటి? one of the angle is 90 degrees. Angles is 90 degrees. దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. ఇక ఏమేమి మనం నేర్చుకున్నాం? వన్ acute angle triangle, acute angle triangle, right angle triangle. ఇంకోటి ఏంటంటే obtuse triangle అని ఉంటుందండి. వాట్ ఈస్ obtuse triangle? ఈ యొక్క ట్రయాంగిల్ లో ABC అనుకుందామండి. ఇక్కడ వన్ ఆఫ్ ది యాంగిల్ మోర్ దాన్ 90 ఉంటుందండి. ఇది కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు. 3 యాంగిల్స్ లో ఒక యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్నదాన్ని obtuse triangle అంటామండి. అర్థమైంది కదా? ఒకటి acute angle triangle అంటే all 3 angles must be less than 90. Right angle triangle అంటే of the 3 angles, one angle must be right angle అంటే 90 degrees. Obtuse triangle, obtuse angle triangle. Obtuse angle triangle అంటే one of the angle must be more than 90 degrees. ఈ 3 యాంగిల్స్ లో ఒకటి
మనకు మోర్ దాన్ 90 degrees 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండేదాన్ని అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటామండి. ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? ట్రయాంగిల్ అంటే ఓ సింపుల్ క్లోజ్డ్ 3 లైన్ సెగ్మెంట్స్ ఫిగర్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ మొత్తం ఎంత? ఇంటీరియర్ యాంగిల్స్ అయితేనేమో 180 degrees ఉంటాయి, అదే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అయితేనేమో 360 degrees ఉంటాయి. ఇంటీరియర్ ఎట్లా ఉంటాయో అబ్ట్యూస్ యాంగిల్స్ ఎట్లా ఉంటాయో ఆల్రెడీ చెప్పాము. ఇవన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్స్. అబ్ట్యూస్ యాంగిల్స్ అంటే వీటిని బయటికి పొడిగిస్తాం అనుకోండి, ఈ బయట ఏర్పడే ఆ అవుటర్ యాంగిల్స్. ఈ అవుటర్ యాంగిల్స్ మొత్తం 360 డిగ్రీ అయితే ఈ ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం 180 degrees అవుతుంది. 180 degrees అవుతుందండి. ఎస్, ఇది మనకు అవసరం వచ్చినప్పుడు చూద్దాం అవుటర్ యాంగిల్స్ గురించి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఆల్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్ లో 2 టైప్స్ గా ట్రయాంగిల్స్ ని మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి సైడ్స్ వైజ్ గా, ఇంకోటి యాంగిల్స్ వైజ్ గా. సైడ్స్ వైజ్ గా మనం చేస్తేనేమో ఈక్విలేటర్ ట్రయాంగిల్, అదే విధంగా ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అదే విధంగా ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. అదే విధంగా స్కెలెన్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక యాంగిల్స్ వైజ్ అయితే ఒకటి అక్యూట్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 ఉంటాయి. ప్రతి యాంగిల్ కూడా 90, లెస్ దాన్ 90 కంటే తక్కువే ఉంటుంది. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ 3 యాంగిల్స్ లో 1 యాంగిల్ డెఫినెట్లీ మస్ట్ బి 90 degrees. 1 యాంగిల్ డెఫినెట్లీ మస్ట్ బి 90 degrees. ఇంకోటి అబ్ట్యూస్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటే ఆఫ్ ది 3 యాంగిల్స్ 1 యాంగిల్ మస్ట్ బి మోర్ దాన్ 90 degrees. మోర్ దాన్ 90 degrees. ఇవి ట్రయాంగిల్స్ అండి. ఇప్పుడు ఒకసారి ట్రయాంగిల్స్ మనం ఇంకోటి కొంచెం నేర్చుకుందామా? ఈ ట్రయాంగిల్ లో మనం ఏరియా కనుక్కోవాలనుకోండి. ఏరియా ABC అనుకుందాం. 6 centimeters, 7 centimeters, 5 centimeters ఉందనుకోండి. ఏరియా కనుక్కోవాలంటే మనం హాఫ్ BH అంటే 1/2 ఇంటూ B అంటే సైడ్, అదే విధంగా H అంటే హైట్. అందులో మనం ఎట్లయినా ఇప్పుడు ఒక సైడ్ ఇస్తారు ఎట్లయినా ఇస్తారు. హెచ్ కనుక్కోవాలి. హెచ్ కనుక్కుంటే మనం ఏరియా కనుక్కోవచ్చు. అదే విధంగా పెరిమీటర్ కనుక్కోవాలండి. పెరిమీటర్ అంటే రౌండ్స్ లెంగ్త్, చుట్టూ కొలత. ఇది కొలిస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇది AB ప్లస్ ఇది AB ప్లస్ AC ప్లస్ BC. ఈ 3 లెంగ్త్ ఇచ్చాడు అనుకోండి. అంటే మనం ఏమేమి కొనుక్కోవాలి? AB 7 ప్లస్ అదే విధంగా 6 ప్లస్ 5 ఈ 3 కొలతల్ని యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏమిటంటే రౌండ్స్ లెంగ్త్. ఇది మినిమం ప్రాథమికంగా ప్రైమరీగా అబౌట్ ది ట్రయాంగిల్స్ అండి. ఈ ట్రయాంగిల్స్ గురించి ఇంకొంచెం ముందుకెళ్ళి చక్కగా నేర్చుకుందామా? ఎస్, ఈ వీడియో ఎక్కువ లెంగ్తీ అవుతుంది కాబట్టి లెట్ us స్టాప్. సెకండ్ దాంట్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ఇట్.